దానికి బలం కోసం చెప్తాను తప్ప ఆయన నిజంగా మనసులో పడి ఆయన చేయాలనుకుంటే 100% చేయిస్తాను. దానికి ప్రిపేర్ అయి ఉన్నాం. ముఖ్యమంత్రితో కొట్లాడేటప్పుడు సాగుకు ఏమో అడిగి ఉండాల్సిందే కదా. అవును. సో అంటే ఇక్కడ మీరు జగన్మోహన్ రెడ్డిని అంటే మామూలుగా అక్కడ వైఎస్ ఫ్యామిలీని ఎవరు పోటీ చేసినా పోటీ చేయడం వరకే తప్ప గెలుస్తాము లేదా గెలిచే హోప్స్తో చేసిన సందర్భాలు చాలా తక్కువ. ఆ ఫ్యామిలీతో రాజశేఖర రెడ్డి గారి మీదనైనా, లేకపోతే విజయలక్ష్మి గారు చేసినప్పుడు, లేకపోతే వివేకానంద రెడ్డి గారు చేసినప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు చేసిన. సో మీరు ఈసారి డి అంటే డి అనే స్థాయిలో ఉన్నానని అనుకుంటున్నారా? ఆ స్థాయికి వెళ్ళారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి సీరియస్గా తీసుకున్నాడు అనుకుంటున్నారా? అన్నా వెందేవచ్చు. ఇప్పుడు వాళ్ళు 1978 నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు. అవును. వాళ్ళ ఫాదర్ 2 టర్మ్స్ ముఖ్యమంత్రిగా పనిచేసినారు. యా. ఈయన ఇప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నాడు. ఇంత మేము పులివెందులకు అంత డెవలప్ చేసినాం, ఇంత డెవలప్ చేసినాం, అది ఇదని అంతా చెప్పుకుంటున్నారు. మేము మీ ద్వారా సూటిగా ఒకటే అడుగుతానమ్మా. మీరు నిజంగా అంత డెవలప్మెంట్ పులివెందులకు చేసింటే, నిజంగా మీ మీద అంత ప్రేమాభిమానాలంతా ఈ కాన్స్టిట్యున్సీలో కానీ ఉంటే, ఈరోజు మీరు బైబిల్ మీద ప్రమాణం చేసి ₹1 డబ్బు పంచకుండా ఇక్కడ ఎలక్షన్ చేసుకున్నాం. ఒక్క బూత్ క్యాప్చరింగ్ చేయకుండా ఎలక్షన్ చేసుకున్నాం. నీ సత్తా ఏమో ఈ యువతల సత్తా ఏమో తెలుసావు అన్నా. కొన్ని బూతులు ఇప్పుడు లాస్ట్ టైము ఇప్పుడంటే మా పార్టీలోకి ఒక 15-20 మెంబర్స్ వచ్చిందన్న లింగాల మండలంలో ఎగువపల్లి అనే గ్రామం. లాస్ట్ టైం ఆ బూతులు ఎన్ని ఓట్లు వచ్చినాయో తెలుసా అన్న? 6 ఓట్లు వచ్చినాయి. ఎక్కడ బూతులు ఉండేది 780 ఓట్లు, 6 ఓట్లు వచ్చినాయన్న. ఎంత ప్రజాస్వామ్యబద్ధంగా, ఎంత వాళ్ళ మీద అభిమానం ఉంటే మటుకు 6 ఓట్లు వస్తాయా? ఇట్లాంటి ఒక 20-25 బూతులు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ కూడా ఎక్కడ ఏం జరుగుతుందని చూసుకున్నాము. మేము కూడా ఆల్టర్నేట్ తయారు చేసుకుంటా నీట్గా సెట్ చేసుకుంటానమ్మా. అందుకే వాళ్ళకి చెప్పేది ఏంటంటే, నిజంగా మేము పులివెందులకు డెవలప్ చేశాము, పులివెందుల్లో మాకు అంత ప్రేమ ఉంది, మా మీద ఇంత ప్రేమ ఉందంటే ₹1 డబ్బు కొట్టకుండా, ఒక్క దొంగ ఓటు వేసి చూసుకుంటా నిష్పక్షపాతంగా బైబిల్ మీద వాళ్ళ నమ్మే బైబిల్ మీద ప్రమాణం చేసి ఎలక్షన్ జరపను. అతని పరిస్థితి ఏమవుతుందో ఆ రోజు తెలిసిపోతాడు. కాబట్టి డి అంటే డీనా, ఇంకోటే, మాది ఏముందా, ఏం చేస్తాం అనేది ఇప్పుడు వాళ్ళు ఇంతవరకు ఓటమి ప్రత్యక్ష ఎన్నికల్లో అక్కడ విశాఖపట్నంలో ఒకసారి ఓడిపోయింది. ఇంకా ఇక్కడ కడప జిల్లాలో ప్రత్యక్ష ఎన్నికల్లో వివేకానంద రెడ్డి నా మీద పోటీ చేసినాడు, కానీ అది కొంచెం ఇండైరెక్ట్ ఎలక్షన్స్ లో గెలిచిన. ప్రత్యక్షంగా ప్రజలు పాల్గొనే ఎలక్షన్స్ లో ఇంకా వాళ్ళు ఓడిపోలేదు. కాబట్టి అందరికి కూడా వాళ్ళ మెజార్టీ 90,000 ఉంది. ఇదేందో మామూలుగా పోటీనా, నువ్వు టీ అంటే టీ అంటానవా, ఇంకోటి అనేది మాకు ఒక పద్ధతి ఉంది. మెయిన్ ఏంటంటే పులివెందుల ప్రజలు అతని పట్ల అంతకుముందు గతంలో వాళ్ళ కుటుంబీకులు ఎట్లా ప్రవర్తించారు, ఇతను ఎట్లా చూస్తున్నాడు అనేది. మొన్న సింహాద్రిపురం వచ్చినప్పుడు డైరెక్ట్ గా నీ టార్గెట్ నువ్వు రీచ్ అయినావు, మా జీవిత ప్రమాణాలు కానీ మావి కానీ ఎక్కడ వేసినట్టు అక్కడనే ఉన్నాయని డైరెక్ట్ గా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన సందర్భం ఉంది. 4 రోజుల కిందట మాట్లాడినారు. కాబట్టి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిన తర్వాత మనకు ఎంతో ఇష్టమైన నాయకులు రామారావు గారినే ప్రజలు ఓడగొట్టినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం పెద్ద ఇది కాదు. అది ఎట్లా ఉందా ఏమనేది అది ఆ తర్వాత మనం అది మాట్లాడుకోవచ్చునా. ఇంతవరకు అయితే నేనైతే ఇప్పుడు నేను ఒక సామాన్యునే. అతని మీద ఏదో చంద్రబాబు నాయుడు సార్ అనౌన్స్ చేశాడు, నా పని నేను చేసుకుంటానా, నేను ఆఫీస్ కట్టుకుంటానా. నువ్వు నిన్న సింహాద్రిపురంకి వచ్చేనా లిటరల్ గా 3,000 మంది పోలీసులు అతను సెక్యూరిటీగా ఉన్నారు. 3,000 మంది పోలీసులు ఎక్కడికి వస్తే, నీ సొంత కాన్స్టిట్యున్సీ పులివెందులకు వస్తే, మళ్ళీ అక్కడ కూడా సింహాద్రిపురం నుంచి పులివెందులకు వస్తా అంటే 2 లారీలు ఎదురైనాయి. ఏమనిపిస్తే దాంట్లో బ్యారికేడ్లు, 2 లోన్ల బ్యారికేడ్లు పెట్టినారు అడ్డం. ఏది ప్రజలు ఆయన కలవనీయకుండా 3,000 మంది పోలీసులు. మాకుండేది 1+1 సెక్యూరిటీ. అంటే మాకు ఒక్క సెక్యూరిటీ కూడా ఉండకూడదు. నీ సేఫ్టీకి వచ్చేందుకు పులివెందుల్లో తర్వాత నీకు 3,000 మంది సెక్యూరిటీ ఉండాలా. చూస్తాము, నా ప్రజలన్నీ గమనిస్తున్నారు. మేమైతే చాలా ఆశ్చర్యజనకంగానే ఉన్నాము. చూద్దాం ఏమవుతుందో. సో ఇప్పుడు మీకున్న థ్రెట్ మీద కానీ, లేకపోతే ఈ విత్డ్రాల సెక్యూరిటీ